ఉండవచ్చు కాక, ప్రక్షిప్తాలు లేవని చెప్పడం కాదు, పురాణాల్లో వాటిలో ప్రక్షిప్తాలు ఉండవచ్చు. అందుకే కాంచి యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పురాణముల గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఎన్నో ప్రక్షిప్తాలు ఉంటాయంటే ఉన్నాయేమో, కానీ ఇది ప్రక్షిప్తమని తొలగించగలిగే శక్తి అన్నాడు. ఇక్కడ ఒక పండితుడు ఒక తనదైన ఆలోచనతో ప్రక్షిప్తం అంటాడు, కానీ అతను కూడా మరికొన్ని శాస్త్రములు చెబితే, ఎందుకంటే శాస్త్రములు అనేకం ఉంటాయి, ఆ శాస్త్రముల సమ్మతంగా ఇది ప్రక్షిప్తం కాకపోవచ్చు. ఎందుకంటే భాషాజ్ఞానం ఉన్నటువంటి వాడు పురాణ విషయాల్లో తీర్మానాలు చేయలేడు, కేవలం భాషాజ్ఞానం సరిపోద్ది దానికి. ఇక్కడ ఎన్ని ధర్మశాస్త్ర విషయాలు ఉంటాయో, ఎన్ని మంత్రశాస్త్ర విషయాలు ఉంటాయో ఆ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా చెప్పలేరు. అలాగే ఒక 10 పురాణాలు చదివేసో దానితో నిర్ణయించడానికి లేదు. ఇది అనంతమైన వేదవాంగ్మయంలో ఏ భాగాన్ని ఉపబృంహితం చేయడం కోసం ఏ పురాణం ఏం చేసిందో మనం చెప్పలేం కదా. కనుక పురాణాల విషయంలో అటువంటి తీర్మానాలకి పండితులు, సర్టిఫికేట్లు పుచ్చుకున్న వాళ్ళు సాహసించడం కొంచెం ఇబ్బందే. పోనీ ప్రక్షిప్తం ఒకళ్ళు అనుకుందాం, ప్రక్షిప్తం అనుకుని పక్కన తీసేయడానికి లేదు. ఇది ప్రక్షిప్తం పక్కకు తీయడానికైనా ఒక కొలబద్ద ఉండాలి. అదేమిటంటే అందులో ఎక్కడైనా ధర్మవిరుద్ధమైన అంశములు, వేద విరుద్ధమైన అంశములు ఉంటే అప్పుడు ఇది వేద సమ్మతం కాదు కనుక తీసేయాలట. అదే పెద్దలు ఒక మాట చెప్తారు, స్మృతులు ప్రమాణమే, పురాణములు ప్రమాణమే, అందులో సందేహం లేదు. కానీ వేదమునకు విరుద్ధమైనప్పుడు ఆ భాగములన్నీ కూడా పరిహార్యములే అని పెద్దలు తీర్మానించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అసలు ప్రమాణం ఏమిటి? ఇప్పుడు వేదం ప్రమాణం, దానికి విరుద్ధం కానంత వరకు ఇతరములు ప్రమాణములే. అందుకే ఆగమశాస్త్రాల్లో, మంత్రశాస్త్రాల్లో కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు శృతి సమ్మతమైన భాగములు మాత్రమే స్వీకరించి శృతికి విరుద్ధమైనవని పరిహరించారు. అలాంటి మార్గంలో మనకు వెళ్ళాలి. అందుకే ప్రమాణం వేదమే. కానీ ఆదిశంకర్లు అద్వైతం పెట్టారా, విశిష్టాద్వైతం పెట్టారా, ఈ గొడవలు వద్దు, పండితులు వదిలేద్దాం. ఆదిశంకరులు వేద మతాన్ని ప్రతిష్ఠించారు. అది ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది. వేద విరుద్ధమైన స్వీకరించరాదు.